అలా రెడీ పెట్టి వేసాం. అది మాత్రం ఏముందండి బాక్స్ ఆఫీస్ బద్దలాసిపోతానుకుంటున్నామండి. టికెట్ రేట్లు ఏంటండి? టికెట్ రేట్ల గురించి మీరేమంటారు? డబ్బుల గురించి ఇప్పుడు ఎవరో చూడమండి. సినిమా హీరో గురించే, ఇంకా డబ్బులు కాదండి. ఇక్కడ డబ్బులు ఎంతైనా పర్లేదండి, పెడతామండి. ఆ అభిమానం అండి, అంతేండి. కానీ అంటే అల్లు అర్జున్ బయట ఏదో చేశారు అని చెప్పి అనవసరంగా ఈ సినిమా మీద కొంత ఏదో దుష్ప్రచారం. అదేముండదండి, అది అదే ఇది ఇదే. రాజకీయమే, ఇది ఇదే. అది వేరు, ఇది వేరు. దీని మీద ఉన్న అభిమానం దాని మీద రాదండి. వాళ్ళు ఎవరు చెప్పినా ఇతను హీరోయే. అదే పవన్ కళ్యాణ్ వచ్చినా వెళ్తామండి, ఇతను వచ్చినా ఇద్దరు సమానమే మాకు. వాళ్ళు దెబ్బలాడుకున్నా మళ్ళీ రేపు వస్తే వాళ్ళు ఒకటి అవుతారండి. అదన్నమాట. టికెట్ రేట్లు అయితే పర్లేదు, ఏం పర్లేదండి. మాకైనా కానీ ఇప్పుడు ₹1,00,000 పెట్టమని పెట్టేస్తాం 10 మందికైనా కానీ. కానీ మీరు ₹1,00,000 పెడతారు, దానికి తగ్గట్టు సినిమా బాగుండాలి కదా. అంటే మాత్రం మేము, ఎందుకంటే మేము సినిమా యాట్లో మేము అరకుకి వెళ్ళాము, నెక్స్ట్ పోతే ఇక్కడికి వెళ్ళాము. బెటర్ కదండి, అలాగని వాళ్ళు ₹1,00,000 పెట్టరు. ఇప్పుడు ఇంతమంది ₹5 టికెట్లు, ₹7 టికెట్లకి వెళ్ళామండి నా టికెట్లకి. ఇప్పుడు మేము ఎంత పెట్టారంటే వాళ్ళు ఎంత ఇండస్ట్రీ మీద ఎంత ఎదిగారు అంటే మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ మీద చాలా వేసిపోయారు. కాబట్టి ఆయనకి ఎంత అవార్డు వచ్చిందండి, అవునే కదా. ఆయన అవార్డు వచ్చినప్పుడు మనం కూడా గౌరవించలేదు. ప్రతి సినిమా చూసానండి, చదివినోడేటి అన్నీ బన్నీ మొత్తం అన్నీ చాలా బాగున్నాయండి సినిమాలు ఆడి. సో ఇది అంటే రాజకీయం వేరు, సినిమా వేరు అంటున్నారు కొంతమంది. ఇక్కడ మహిళా అభిమానులు కూడా వచ్చారు.